హలో ఫ్రెండ్స్, యూజీసీ నెట్ జూన్ 2020 పేపర్ 2 లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ 76 నుంచి 100 క్వశ్చన్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం విత్ ఆన్సర్ కి. లాస్ట్ 3 వీడియోస్లో 75 క్వశ్చన్స్ వరకు చూసాము. ఇప్పుడు 76 క్వశ్చన్ నుంచి 100 క్వశ్చన్స్ వరకు ఈ వీడియోలో చూద్దాం. 76 చూడండి. హూ పబ్లిష్డ్ DA2I 2019 సిరీస్ ఆఫ్ రిపోర్ట్స్. ఇది DA2I అంటే డెవలప్మెంట్ యాక్సెస్ ఇన్ఫర్మేషన్ అని. అది ఇఫ్లా వాళ్ళది. అంటే డెవలప్మెంట్ అండ్ యాక్షన్ 2 అనేది అక్కడ 2 కింద పెట్టాడు ఇన్ఫర్మేషన్ అనేది. అది 2019 రిపోర్టు, సెకండ్ ఇష్యూ ఆఫ్ సీరియస్ రిపోర్ట్ అన్నమాట. ఇది ఇఫ్లా వాళ్ళది. ఇది ఆ పార్ట్నర్షిప్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సోషల్ చేంజ్ గ్రూప్, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్, వీళ్ళిద్దరు కామెంట్తో ఇది జరిగింది ఈ రిపోర్టు. దీనికి సంబంధించి ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇఫ్లా ఆన్సర్ వచ్చి 2 ఆన్సర్. ఇక్కడ ఇదేంటంటే మనకి మానిటర్ ది ప్రోగ్రెస్ కంట్రీస్ ఆర్ మేకింగ్ టువర్డ్స్ ఫుల్ఫిల్లింగ్ దేర్ కమిట్మెంట్ టు ప్రమోట్ ది మీనింగ్ఫుల్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్, ఏ పార్ట్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో. దాంట్లో పార్ట్గా ఇన్ఫర్మేషన్ డెవలప్మెంట్ యాక్సెస్ దాని మీద ఇది మాట ఈ రిపోర్టు. ఇది ఫ్లా వాళ్ళది అన్నమాట. 77 చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ మెటాడేటా అని. ఇక్కడ మెటాడేటాలో డిస్క్రిప్టివ్ మెటాడేటా అని, అడ్మినిస్ట్రేటివ్ మెటాడేటా అని, టెక్నికల్ మెటాడేటా అని, ఇట్లా డిఫరెంట్ మెటాడేటా, ప్రిజర్వేషన్ మెటాడేటా అని ఎట్లా ఉంటాయి. ఆ మెటాడేటాలో టైప్స్లోకి వస్తే అది కనిపిస్తుంది మనకి. ఇక్కడ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ మెటాడేటా అన్నాడు. అడ్మినిస్ట్రేటివ్ మెటాడేటాలో లేనిది ఇక్కడ ఏంటంటే రిలేషన్షిప్ డేటా అన్నమాట. అక్విజిషన్ ఇన్ఫర్మేషన్, ఫైల్ క్యారెక్టరిస్టిక్స్, యూజ్ ఇన్ఫర్మేషన్ అంతా అడ్మినిస్ట్రేటివ్ మెటాడేటా. దాంట్లో రిలేషన్షిప్ డేటా వచ్చేసి దీంట్లో కాందన్నమాట. 3 రైట్ ఆన్సర్. 78 చూడండి. ప్రాక్టీస్ ఆఫ్ గివింగ్ ఎంప్లాయీస్ ఎ హై డిగ్రీ ఆఫ్ కంట్రోల్ ఓవర్ దేర్ వర్క్ ఈజ్ ఆఫన్ కన్సిడర్డ్ యాజ్ అన్నాడు. దాన్ని జాబ్ ఇంజనీరింగ్ అంటారా, జాబ్ ఎన్లార్జ్మెంట్ అంటారా, జాబ్ ఎన్రిచ్మెంట్ అన్నారా, జాబ్ రొటేషన్ అంటారా అని. దాన్ని జాబ్ ఎన్రిచ్మెంట్ అంటారు అన్నమాట. నెంబర్ 3 దీంట్లో రైట్ ఆన్సర్. 79 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సబ్జెక్ట్ గేట్వేస్ అన్నాడు. ఈ సబ్జెక్ట్ గేట్వేస్ చాలాసార్లు ఇస్తున్నాడు. ఈ సబ్జెక్ట్ గేట్వేస్ గురించి కంపల్సరీ చూడాల్సిన అవసరం ఉంది. దీని మీద మనకి సబ్జెక్ట్ గేట్వేస్ మీద ఈ జ్ఞానకోశలో కూడా ఒక సబ్జెక్ట్ మనకి వాటిలో ఒక సిలబస్లో మనకు కనిపిస్తుంది. సబ్జెక్ట్ గేట్వేస్ కొడితే నెంబర్ ఆఫ్ గేట్వేస్ ఉన్నాయి. దీని మీద ఒక డెసిడాక్లో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది ఇంతకుముందు. 63 గేట్వేస్ గురించి దాంట్లో అనాలిసిస్ చేశారు ఆ ఆర్టికల్లో. డెసిడాక్ జర్నల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దాంట్లో అది మనం చూసినా కూడా నెంబర్ ఆఫ్ గేట్వేస్ ఏ సబ్జెక్ట్కి సంబంధించింది కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. అందుకని ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ది సబ్జెక్ట్ గేట్వేస్ అన్నాడు. ఇక్కడ బయోమ్ అన్నాడు, ఇంటర్నెట్ పబ్లిక్ లైబ్రరీ అన్నాడు, LIS లెర్నింగ్ అన్నాడు, ఇన్ఫోఫోర్ట్ అన్నాడు. దీంట్లో బయోమ్ అండ్ ఇన్ఫోఫోర్ట్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. అంటే A అండ్ D అనేది కరెక్ట్. A అండ్ D అనేది ఇక్కడ 4th వన్ ఉంది కాబట్టి 4th వన్ రైట్ ఆన్సర్. ఇన్ఫోఫోర్ట్ ఒకటి, ఇన్ఫిల్నెట్ అది, బయోఫోమ్ ఈ రెండు వచ్చేసి ఇక్కడ గేట్వేస్. 80 క్వశ్చన్ చూడండి. ఇన్ ది శాంప్లింగ్ ప్రొసీజర్ ఇఫ్ యూ సెలెక్ట్ ఎవ్రీ 10th నేమ్ ఆన్ ది లిస్ట్, ఎవ్రీ 15th హౌస్ ఆన్ ది స్ట్రీట్, ఇట్ ఈజ్ నోన్ యాజ్ అన్నాడు. అంటే ప్రతి 10th నేము, ఎవ్రీ 15th హౌస్ ఆ రేంజ్లో డేటా కలెక్ట్ చేసుకుంటే శాంప్లింగ్లో దాన్ని ఏ టైప్ ఆఫ్ శాంప్లింగ్ అన్నాడు. దాన్ని డెలిబరేట్ శాంప్లింగా, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగా, లేదా సిస్టమాటిక్ శాంప్లింగ్, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటారు. దాన్ని మనం సింపుల్గా చెప్పచ్చు, అది సిస్టమాటిక్ శాంప్లింగ్ అన్నమాట. సిస్టమాటిక్ ఎవ్రీ 10th వాళ్ళని చూసుకోవడం, లేదా ఎవ్రీ 15th యూనిట్ని సెలెక్ట్ చేయడం అనేది అది ఓన్లీ సిస్టమాటిక్ శాంప్లింగ్లో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎవ్రీ 10th అన్నాడు. ఇక్కడ ఎవ్రీ 10th నేము, ఎవ్రీ 15th హౌస్
ఆ విధంగా సిస్టమేటిక్ బై దాన్ని సిస్టమేటిక్ శాంప్లింగ్ అంటారు. అందుకని దీన్ని థర్డ్ వన్ దీనికి రైట్ ఆన్సర్. స్ట్రాటిఫై అంటే అలాది కాదు, గ్రూప్స్ ఉంటాయి. స్ట్రాటిఫై అని గ్రూప్గా ఉంటుంది. AT1 చూడండి. అరేంజ్ ఇన్ సీక్వెన్స్ ది స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది న్యూయార్క్ ఛార్జింగ్ సిస్టమ్ అన్నాడు. ఇక్కడ న్యూయార్క్ ఛార్జింగ్ సిస్టంలో ఏంటన్నాడు, పుట్టింగ్ డేట్ స్టాంప్ ఆన్ ది బారోవర్స్ కార్డ్ ఆఫ్టర్ ది టేకింగ్ ఇంటూ అవుట్ ఫ్రమ్ ది బుక్ అన్నాడు. బుక్స్ ఆర్ ప్రజెంటెడ్ టు కౌంటర్ అసిస్టెన్స్ విత్ అలాంగ్ విత్ మెంబర్షిప్ కార్డ్ అన్నాడు. మెంబర్షిప్ నెంబర్ ఆఫ్ ది బారోవర్స్ ఇస్ పుట్ ఆపోజిట్ టు ది డ్యూ డేట్ అన్నాడు. ఇవన్నీ ఇచ్చేసాడు. బుక్స్, మెంబర్షిప్ కార్డ్స్ ఇవన్నీ 4 ఇచ్చాడు. వీటిలో మనకి అంటే న్యూయార్క్ ఛార్జింగ్ సిస్టమ్ అనేది మామూలుగా ఇప్పుడు మనం యూజ్ చేసేదానికి దగ్గరగా ఉంటుంది. దీంట్లో మనకి నెక్స్ట్ ఫస్ట్ది సి, బుక్స్ ఆర్ ప్రజెంటెడ్ టు ది కౌంటర్. అంతే కదా, దేనికైనా ఫస్ట్ కౌంటర్ చేయాలి. సెకండ్ వన్ అనేది బి, పుట్టింగ్ డేట్ స్టాంప్ ఆన్ ది బారోవర్స్ కార్డ్ ఆఫ్టర్ ది టేకింగ్ అవుట్ ఫ్రమ్ ది బుక్. నెంబర్ తర్వాత డి వచ్చేసి దీంట్లో మెంబర్షిప్ నెంబర్ ఆఫ్ ది బారోవర్స్ పుట్ ఆపోజిట్ టు ది డ్యూ డేట్. తర్వాత ఏ, బుక్ అండ్ మెంబర్షిప్ కార్డ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ ది బారోవర్స్ వైల్ ది బుక్ కార్డ్ ఇన్ కెప్ట్ ఇన్ ది ఛార్జింగ్ ట్రే. ఇది వచ్చేసి ఫోర్త్ వన్ దీనికి రైట్ ఆన్సర్ అవుతుంది. 81 ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది. 82 చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ది ఈ పీజీ పాఠశాల మాడ్యూల్స్ అన్నారు. దీంట్లో ఈ గ్రాంత్ అన్నాడు, ఈ గురు అన్నాడు, ఈ పాఠ్య అన్నాడు, ఈ అధ్యాయాన్ని అన్నాడు. దీంట్లో మనకి ఈ పీజీ పాఠశాల వెబ్సైట్లోకి వెళ్తే హోమ్ పేజ్లోనే ఉంటుంది. ఈ పాఠ్య, ఈ అధ్యాయం అనేది 2 ఉంటాయి. ఈ అధ్యాయం వచ్చి ఈ బుక్స్, ఈ పాఠ్య అనేది కోర్సెస్ సంబంధించింది. ఈ 2 ఈ పీజీ పాఠశాల మనం వెబ్సైట్కి వెళ్తే హోమ్ పేజ్లోనే ఉంటుంది మనకి. అందుకని సి అండ్ డి రైట్ ఆన్సర్. సి అండ్ డి అనేది ఇక్కడ 2కి వచ్చింది కాబట్టి 2 రైట్ ఆన్సర్ అవుతుంది. 83 చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ బుక్ మార్కింగ్ వెబ్సైట్ అన్నాడు. బుక్ మార్కింగ్ వెబ్సైట్స్ అవి మనం ఐడియా ఉంటేనే మనం కొంచెం పెట్టగలుగుతాము. డెలిషియస్ పాపులర్ బుక్ మార్కింగ్ వెబ్సైట్, నిర్వాక్.com అది బుక్ మార్కింగ్ వెబ్సైట్. డిగో అనేది కూడా పాపులర్ బుక్ మార్కింగ్ వెబ్సైట్ అన్నమాట. revish.com అనేది దీంట్లో కాదు మాట. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 84 చూడండి. హూ డెవలప్డ్ ది ABX మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్. దీంట్లో ABX మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్నాడు. దీంట్లో ఎవరైనా అడిగాడు. దీంట్లో ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ మీద న్యూకోంబ్ అనేది రైట్ ఆన్సర్. ఫోర్త్ వన్ దీంట్లోనే ఈ ఎగ్జామ్లోనే 2 మోడల్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. అట్లా యాక్ట్స్లో 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. అందుకని ఇట్లాంటి ఎన్ని టాపిక్స్, యాక్ట్స్ ఇట్లాంటి ఏం చదువుకోవాలో, మోడల్స్ అనేది ఎప్పుడు ఇస్తుంటాడు. దాన్ని కూడా అన్ని మోడల్స్ చూసుకోవాల్సింది. మోడల్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్లో అన్ని మోడల్స్ చూసుకోవాల్సింది. 84 వచ్చేసి దీంట్లో 84కి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 85 చూడండి. కంటెంట్ మేనేజ్ సాఫ్ట్వేర్ ఇచ్చాడు, ఇటు డెవలపర్ ఇచ్చాడు. ఇది కూడా పాపులర్ కంటెంట్ మేనేజ్ చెప్పగలుగుతారు, కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఇక్కడ మనకి జూమ్లా, డ్రూపాల్ అన్నాడు, థండర్ అన్నాడు, టెక్స్ట్ ప్యాటర్న్ అన్నాడు మేడం. ఇప్పుడు జూమ్లా ఇచ్చాడు. జూమ్లాకి థర్డ్ వన్ వస్తుంది. జూమ్లాకి థర్డ్ వన్ వచ్చేసాడు అంటే ఓపెన్ సోర్స్ మ్యాటర్ అనేది. డ్రూపాల్ వచ్చేసి డ్రైస్ బైటయర్ట్ వస్తుంది అన్నమాట. థండర్కి హర్బర్ట్ గుండ్రా మీడియా. టెక్స్ట్ ప్యాటర్న్కి డీన్ అలెన్. ఇది రైట్ వచ్చేది. దీనికి ఫస్ట్ వన్కి 3, సెకండ్ బి దానికి 1, సి దానికి 2, డి దానికి 4. అంటే ఇక్కడ థర్డ్ వన్ రైట్ ఆన్సర్.
ఇక్కడ చూసిండి మేనేజ్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్. ఎంబీఓ, పెస్ట్, సిపిఎం, స్క్వాట్ ఇచ్చాడు. దీంట్లో ఎంబీఏ ఎవరు అన్నాడు. ఎంబీఏ మీకు ఐడియా ఉంది, ప్రియటర్ డ్రక్కర్ అంటారు. 2 అంటే ఇక్కడ మనకి వీటిలో 2 ఉండేది ఒకటే ఉంది, అప్పుడు డైరెక్ట్గా మనకి పెట్టేసేయచ్చు అది యాక్చువల్గా. సెకండ్ వన్ దానికి ఏకి 2 ఉంది. తర్వాత పెస్ట్ అన్నాడు, దాంట్లో అగ్లిలార్ 4th వన్. నెక్స్ట్ సిపిఎం వచ్చేసి సి వచ్చేసి 1 వాకర్. స్క్వాట్ అనాలిసిస్ వచ్చేసి మనకి 3 అవుతుంది, ఆల్బర్ట్ హంప్రై. అది వచ్చేసి 3 వస్తుంది, 4th వన్కి 3 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి 2 రైట్ ఆన్సర్. మనకి ఎంబీఏకి డ్రక్కర్ వస్తుంది, పెస్ట్కి వచ్చేసి అగ్లియార్ వస్తుంది, సిపిఎంకి వచ్చేసి వాకర్ వస్తుంది, స్క్వాట్కి వచ్చేసి హంపరీ వస్తుంది అన్నమాట. 87 చూడండి. సమ్ టర్మ్స్ మే బి రిలేటెడ్ టు ది మోర్ దాన్ వన్ బోర్డర్ టర్మ్, సమ్ మోర్ దాన్ వన్ సెట్ ఆఫ్ narrow terms అన్నమాట. Some terms may be related to the more than one border term, more than one set of narrow terms అన్నమాట. ఇప్పుడు narrow terms, border terms అంటే అది హైరార్కీలో ఉంటుంది, అదే మనకు ఫస్ట్ గుర్తు. బార్డర్ టర్మ్ పైన ఉంటుంది, narrow టర్మ్ కింద ఉంటుంది. అంటే హైరార్కీలో వర్టికల్ లైన్లో ఉంటుంది అన్నమాట, హైరార్కీలో. ఇక్కడ వాట్ సచ్ రిలేషన్షిప్ కాల్డ్ అన్నాడు. ఈక్వలెన్స్ రిలేషన్షిప్, ఈక్వలెన్స్ కాదు, ఇన్స్టెంట్ రిలేషన్షిప్ కాదు, నాన్ హైరార్కికల్ రిలేషన్షిప్ కాదు, పాలీ హైరార్కికల్ రిలేషన్షిప్. ఇది 4th వన్ రైట్ ఆన్సర్ అవుతుంది. మనకు హైరార్కికల్ రిలేషన్షిప్ అది. ఇక్కడ హైరార్కీలో ఉండేది పాలీ, అంటే మోర్ దాన్ 1 అన్నాడు కాబట్టి పాలీ అవుతుంది, అందుకు పాలీ హైరార్కికల్ రిలేషన్షిప్ ఇది. అంటే 4th వన్ రైట్ ఆన్సర్. మనకి ఆన్సర్ మనకి అక్కడ సబ్జెక్ట్కి సంబంధించి తెలియకపోయినా కూడా ఆ క్వశ్చన్స్ బట్టి ఇక్కడ ఆన్సర్ కూడా మనం చేయొచ్చు అన్నమాట. ఇక్కడ 88 చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ది టెరిటరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నాడు. టెరిటరీ సోర్స్ వరల్డ్ లిస్ట్ ఆఫ్ సోషల్ సైన్స్ పీరియాడికల్స్ అన్నాడు, యూరోపియన్ వరల్డ్ ఆఫ్ లెర్నింగ్ అన్నాడు, అడ్వాన్సెస్ ఇన్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అన్నాడు, కరెంట్ కంటెంట్ అన్నాడు. ఇక్కడ వరల్డ్ లిస్ట్ ఆఫ్ సోషల్ సైన్స్ పీరియాడికల్స్ అన్నాడు. ఈ 4 సోషల్ సైన్స్ పీరియాడికల్స్ అంటే ప్రైమరీ పీరియాడికల్స్ ఉండొచ్చు, సెకండరీ పీరియాడికల్స్ ఉండొచ్చు. సో ఈ లిస్ట్ వచ్చేసి టెరిటరీ సోర్సెస్ అవుతుంది ఆటోమేటిక్గా. అట్లా యూరోపియన్ వరల్డ్ ఆఫ్ లెర్నింగ్ వచ్చేసి అది డైరెక్టరీ వచ్చేసి టెరిటరీ సోర్స్ అవుతుంది. అవి 2 సరిపోయింది అక్కడ మీకు. అక్కడ అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ అది జర్నల్ అన్నమాట. అంటే కరెంట్ కంటెంట్ అనేది అది సెకండరీ సోర్స్. సో ఫస్ట్ ఏ అండ్ బి వచ్చేసి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఏ అండ్ బి అంటే ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఛాలెంజింగ్. ఇక్కడ బుక్ ఆథర్ ఇచ్చాడు, ఇది కూడా మనకు కొంచెం డిఫికల్ట్ అవుతుంది, ఆథర్స్ అన్నీ తెలిసిపోవచ్చు. చేంజింగ్ అకాడమిక్ లైబ్రరీ ఎవరు, ప్లానింగ్ పబ్లిక్ లైబ్రరీ బిల్డింగ్, ఇంట్రొడక్షన్ టు ది పబ్లిక్ లైబ్రరీషిప్, స్పెషల్ లైబ్రరీషిప్స్ ఇచ్చాడు. దీంట్లో ఏ అని ఇచ్చాడు. మనకి ఇక్కడ 4 ఆన్సర్స్ ఇచ్చాడు, 4 ఇచ్చాడు. మనకి ఇక్కడ ఏకి 2, ఏకి చేంజింగ్ అకాడమిక్ లైబ్రరీ వచ్చి 2 అంటే బర్డ్. బికి 3 ప్లానింగ్ పబ్లిక్ లైబ్రరీ, బికి 3 మైకేల్ డేవ్. సికి రెండో దానికి 3, మూడో దానికి 4, మూడో దానికి ఇంట్రొడక్షన్ టు పబ్లిక్ లైబ్రరీకి 4, నాలుగో దానికి 1, గ్రిఫిత్ వచ్చేసి 4వ దానికి స్పెషల్ లైబ్రరీస్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1. ఫస్ట్ వన్కి అది ఫస్ట్ 1కి ఏకి 2, బికి 3, సికి 4, డికి 1. ఇది ఆథర్స్ దానికి సంబంధించి. 90 క్వశ్చన్స్ చూడండి. ఓసిఎల్స్ రిలీజ్డ్ వరల్డ్ క్యాట్ ఆన్ బ్లూ రే డిస్క్ ఇన్ ది ఇయర్ అన్నాడు. అది 2008. ఇది
పాత క్వశ్చన్ కానీ ఇచ్చాడు అది 2008 1 ఆన్సర్ దీనికి 90కి. 91 నుంచి చూడండి. 91 నుంచి ఇక్కడ పారాగ్రాఫ్స్ ఇచ్చాడు. మొట్టమొదటిసారిగా అప్పుడప్పుడు ఇస్తుంటాడు ఇట్లా 2 పారాగ్రాఫ్స్. జనరల్గా 2 పారాగ్రాఫ్స్ ఇవ్వడు. ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక్కడ 2 పారాగ్రాఫ్స్ ఇచ్చేసి 10 క్వశ్చన్స్ ఇచ్చాడు. అసలు చాలా ఎక్కువ లెక్క మనకి. అసలు ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు ఇక్కడ. ఈ ఫస్ట్ దాంట్లో వాట్సాప్ గురించి ఇచ్చాడు ఈ పారాగ్రాఫ్. దీంట్లో కొంచెం కన్ఫ్యూజ్ చేస్తే ఇచ్చాడు. దాన్ని ఈజీగా చదువుకొని మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. వై ది వాట్సాప్ కన్సిడర్ యాజ్ ఏ సేఫ్ ప్లేస్ ఫర్ సిటిజన్ అన్నాడు. హెవీలీ సెన్సార్డ్ అన్నాడు. ఎన్క్రిప్టెడ్ ద చాట్ యాప్ అన్నాడు. స్టేట్ సర్వేలెన్స్ అన్నాడు. ఈజీ షేరింగ్ అన్నాడు. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్లోనే దానికి ఆన్సర్ ఉందన్నమాట. ఇక్కడ ఫస్ట్లోనే ఆన్సర్ ఉంది. ఫస్ట్లోనే ఇక్కడ ఎన్క్రిప్షన్ ఇక్కడ వస్తుంది అన్నమాట. ఫస్ట్లోనే దానికి ఆన్సర్ ఉంది. అలాగే ఎన్క్రిప్షన్ చాట్ యాప్ అనేది సెకండ్ది రైట్ ఆన్సర్. ఫస్ట్ వన్. రెండోది ఏంది, వై వాట్సాప్ ఎన్క్రిప్టెడ్ పర్ఫార్మేటివ్ ఏ స్టేటెడ్ బై ది స్టాండ్ అండ్ ఫైవర్ అన్నాడు. ఇది వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి ఫేస్బుక్ కెన్ కలెక్ట్ వాట్సాప్ డేటా అన్నాడు. ఇక్కడ దీనికి సెకండ్ వన్ రైట్ ఆన్సర్. ఇక్కడ కూడా ఇచ్చాడు అన్నమాట. కొదవి కూడా ఉన్నాయి. కొదవి రివర్స్లో ఇచ్చాడు అన్నమాట. అందుకని కొంచెం చూసుకోవాలి. నాట్ అని అలా ఇచ్చాడు అన్నమాట. నెవర్ అని అలా ఇచ్చాడు. అందుకని పైన ఎన్ని ఉన్నాయి కానీ వాటిలో కరెక్ట్గా మనకు ఆన్సర్ చేసుకోవాలి. అక్కడ అలా చూసుకున్నప్పుడు మనకి ఇవి కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఇక్కడ నో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అన్నాడు. అక్కడ ఎండ్ టు ఎండ్ కన్సెప్షన్ అన్నాడు. అట్లా ఉన్నాయన్నమాట. నో కోర్ వాల్యూ ఆఫ్ కంపెనీ అట్లా అందుకొని మనకి ఇక్కడ ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అందుకని జాగ్రత్తగా మనం చూడాల్సింది క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇది నాట్ రిసీవ్ ది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అన్నాడు. ఇది వచ్చేసి అన్లిమిటెడ్ సర్వేలెన్స్. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 94 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇది ప్రైమరీ రీజన్ వై ది వాట్సాప్ టు గెట్ ది థ్రస్ట్ ఆఫ్ పబ్లిక్ అన్నాడు. దీనికి థ్రస్ట్ ఆఫ్ పబ్లిక్ ఏంది, రియల్ టైమ్ షేరింగా, యూజ్ ప్రైవసీయా, ఫ్రీ సర్వీసెసా, ఎన్క్రిప్షనా, రియల్ టైమ్ షేరింగా అన్నాడు. ఇక్కడ మనకి ఇక్కడ 3 ఆన్సర్. ఎన్క్రిప్షన్ అంటే సెక్యూరిటీ ఉంటుంది దానికి. (95) చూడండి. అకార్డింగ్ టు వార్డ్లే అండ్ డైరెక్షన్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ డిజార్డర్ ఆఫ్ వాట్సాప్ అన్నాడు. దీనికి ల్యాక్ ఆఫ్ ప్లాట్ఫామ్ మోడరైజేషన్. ల్యాక్ ఆఫ్ ప్లాట్ఫామ్ మోడరేషన్. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. ఇవన్నీ మొత్తం పైన పారాగ్రాఫ్లు క్లియర్గా ఉన్నాయి. కొంచెం చదువుకోవాలి. కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నాడు కొన్నిటిని. జాగ్రత్తగా చదువుకుంటే ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ 95 దగ్గర. 96 నుంచి ఇంకో పారాగ్రాఫ్ ఇచ్చాడు కాంప్రహెన్షన్. దీంట్లో ఇంకా ఈజీ, ఇది చాలా ఈజీగా ఇచ్చాడు. అసలు దీన్ని డైరెక్ట్గా ఆన్సర్ చేసే క్వశ్చన్స్ ఇవన్నీ డైరెక్ట్గా ఆన్సర్ చేసే క్వశ్చన్స్. చాలా ఈజీ క్వశ్చన్స్. దీన్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు మరి దీనికి. అందులో పారాగ్రాఫ్ కూడా చాలా చిన్నది ఇచ్చాడు. 2 పేజెస్ కాంప్రహెన్షన్. ఇక్కడ చూడండి 96 వచ్చి మోర్ దాన్ 2 decades ago we enter a new world where అన్నాడు. ఏ మౌస్ రెఫర్ టు ఏ లాంగర్ మిక్కీ, ఏ ఫ్లాపీ ఆల్వేస్ డిస్క్రైబ్ ఏ రేర్ హ్యాట్, యాపిల్ బికమ్ ఏ బ్లాక్బెర్రీ బికమ్ ఏ ప్రాపర్ నౌన్. అవన్నీ ఇచ్చాడు. ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటే మనకు ఆన్సర్ దొరుకుతుంది. మరి బ్లాక్బెర్రీ బికమ్ ఏ ప్రాపర్ నౌన్ అన్నాడు. ఇక్కడ బ్లాక్బెర్రీ నౌన్ ఏ ప్రాపర్ నౌన్ అన్నాడు. ఫస్ట్లోనే దీనికి ఇక్కడ ఉంది. ఇక్కడ మాట ఫస్ట్లోనే మనకి ఇక్కడ ప్రాపర్ నౌన్. మనకు ఫస్ట్లోనే ఆన్సర్ దొరుకుతుంది దానికి. అలాగే 97 చూడండి. ఇన్ దిస్ స్పేస్ వాట్ ఆర్ ద మూవ్ ఎట్ సచ్ ఏ ఫాస్ట్ క్లిప్ అన్నాడు. యూనివర్స్ ఆఫ్ రెఫరెన్స్ 2.0 అనేది ఇది రైట్ ఆన్సర్ దీనికి. ఇది కూడా మనకి పారాగ్రాఫ్లో చాలా ఈజీగా మనకి ఇక్కడ ఆన్సర్ దొరుకుతుంది అనమాట. యూనివర్స్ ఇక్కడ
మనకు దీంట్లో కూడా ఇక్కడ జరుగుతుంది అనమాట. ఇది కూడా రైట్ డైరెక్ట్గా ఆన్సర్ జరుగుతుంది. అలాగే 98 చూడండి. హూ హ్యావ్ నౌ ఎంటర్ ఏ యూనివర్స్ వేర్ అన్నాడు. దీంట్లో ట్విట్టరింగ్ ఇది నాట్ ది ప్రిజర్వ్ ఆఫ్ బర్డ్స్ అన్నాడు. ఇది రైట్ ఆన్సర్. కమ్యూనికేషన్ ఈజ్ ఏ డెలిషియస్ ఫుడ్ అన్నాడు. అవతార్ ఇది నాట్ రిక్వైర్డ్ ది సెకండ్ లైఫ్ అన్నాడు. సెకండ్ లైఫ్ ఈజ్ ఏ షేక్ మిస్టేక్ అన్నాడు. దీంట్లో ట్విట్టరింగ్ ఇది నాట్ ఏ ప్రిజర్వ్ ఆఫ్ బర్డ్స్ అన్నాడు. ఇతర ఈ దీంట్లో ఇచ్చిన 4 ఆప్షన్స్లో కూడా దాంట్లో కనిపిస్తాయి, కానీ నాట్ అని నెవర్ అని అట్లా ఇస్తుంటాడు అనమాట. అందుకని మనం అక్కడ జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అందుకని చూసుకొని ఇక్కడ ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ అనమాట. ఇది కూడా ట్విట్టరింగ్ అనేది మనకి పారాగ్రాఫ్లో ఈజీగా మనకు కనిపిస్తుంది అనమాట. మనకి పారాగ్రాఫ్లో మనం ఈజీగా చూడొచ్చు దాన్ని. ఇక్కడ మనకి ఇక్కడ ట్విట్టరింగ్ కూడా మనకు కనిపిస్తుంది అన్నమాట. దీనికి సంబంధించి కూడా క్వశ్చన్. 99 గోల్ ఆఫ్ ఎఫెక్టివ్ రెఫరెన్స్ ఈజీ అన్నాడు. దాంట్లో సేఫ్ ది యూజర్స్ ఇది థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 99 థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 100 చూడండి. వాట్ హ్యాస్ బికమ్ బోత్ నామ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అన్నాడు. దీంట్లో మాస్ పార్టిసిపేషన్ ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. దీంట్లో ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. ఇవి ఇక్కడ 2 పారాగ్రాఫ్స్ ఇచ్చేసాడు. చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఒక్కోదానికి 5 క్వశ్చన్స్ అంటే 10 మార్క్ అంటే టోటల్గా 20 మార్క్స్ చాలా ఈజీగా గెయిన్ చేసేదానికి అవకాశం ఉంది. ఎప్పుడు ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఇక్కడ 2 పారాగ్రాఫ్స్ ఇచ్చేస్తాం. కాంప్రహెన్షన్స్ 10 మార్క్స్ ఇచ్చాడు అన్నమాట. ఇక్కడ 10 క్వశ్చన్స్ 20 మార్క్స్. అందుకని దీంట్లో మన కొదవని క్వశ్చన్స్ మనం చూసుకోవాలి. ఈ విధంగా మనకి 100 క్వశ్చన్స్ పూర్తయినాయి దీంట్లో. ఈ 4 వీడియోస్లో మనకి ఇదే మోడల్లో స్టాండర్డ్లో మనకి నెక్స్ట్ కూడా వస్తుంది. కొన్ని చాలా డెప్త్లో వేస్తాడు క్వశ్చన్స్, కొన్ని నార్మల్గా ఉంటాయి, కొన్ని పారాగ్రాఫ్స్ ఈజీగా ఉంటాయి అన్నమాట. అందుకని మనం అన్ని రకాలుగా కవర్ చేసుకొని ఆన్సర్ చేస్తారని కోరుతూ థ్యాంక్ యూ.